అంతెంత కట్టారు, గతం నుంచి ఎందుకు కట్టలేదని అడుగుతుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు నాకు సరిపోదు అధ్యక్ష, 2-3 గంటలైనా ఇవ్వాలి, సమాధానం చెప్పాల్సినోడు దారి మళ్ళీ ఢిల్లీకి పోయి అక్కడక్కడ ప్రసంగాలు ఇస్తున్నాడు, ఇక్కడ రమ్మనండి అని అడుగుతుంటే ఈరోజు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో, వచ్చేది వర్షాకాలం, బ్లీచింగ్ వేయడానికే వేయలేని పరిస్థితుల్లో రాష్ట్రం అష్టకష్టం పడిపోతుంటే ఈ గడ్డు కళాన్ని కాపాడాల్సింది అమరావతి. ఓకే, రోజా గారి పరిస్థితి ఏంటి? అప్పుడే ట్రిప్లో ఉన్నట్టున్నారని విన్నాను. అదే యూరోప్ ట్రిప్ లో ఉన్నారు. యాక్చువల్లీ సమ్మర్ ట్రిప్ చేస్తున్నారు అంటున్నారు. ఏంటి సార్? అది కావాలని చెప్పి క్రియేట్ చేసి ఆవిడ డ్రెస్సింగ్ ఇవన్నీ ఏవో ఫోటోలు మామూలుగానే సినిమా ఫొటోస్ పెడుతుంటారు పాపం. ఆవిడ ఇష్టంగా లాస్ట్ టైం ఏదో పబ్ లో సబ్బుతో డ్రింక్ చేస్తుంటే అక్కడ కూడా అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛ కనీసం మీకు ఎందుకు తెలియదో నాకు అర్థం కావట్లా. ఏం ఇచ్చారండి స్వేచ్ఛ? అరే సుప్రీంకోర్టు ఏ హోటల్కైనా వెళ్ళమనింది, ఏమైనా తాగమనింది, ఏ మగవాళ్ళు ఒక్కళ్ళే తాగాలి ఆడవాళ్ళు తాగకూడదు అంటూ చట్టాలు ఇచ్చింది కదా. దాని విరుద్ధంగా ఆవిడ తాగుతూ బార్లో చూసి, ఏ బార్లో మగవాళ్ళని చూసారా, ఆడవాళ్ళు వెళ్ళారా? వారు రోజా గారిని ఎందుకు ఎత్తు చూపిస్తున్నారు? ఆయన కూడా పాపం బండారు గారు ఆ హోటల్లో నీకెందుకే, ఆ హోటల్లో దొరికితే ఏ హోటల్ అని తిరగమని సుప్రీంకోర్టు చట్టం ఇచ్చిందిగా. మీరు ఎవరు అడగడానికి? సెలవుమనే అడగనప్పుడు మీకెందుకే మాకెందుకే? మనకెందుకు? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛని అందరూ వాడుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విడాకులు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి 3వ పెళ్లి చేసుకుంటే మాత్రం 3 పెళ్ళిళ్ళు అని పర్యాడిస్తారు. వాళ్ళు చేసుకోలేదని బాధ, ఈయన చేసుకున్నాడని బాధ ఆయనకు అర్థం కాదు. అరే నా కర్మలా కాళీంద్రా బాబు నా మీద పడింది ఏడుస్తారు, కాబట్టి మీరు చేసుకోండి. పేరుకో పెళ్ళం 30 స్టెప్నీలు మీరు మీ బతుకులు నాకు తెలియదా? రోజా ఆఖరికి నువ్వు కూడానా రోజా? నా బతుకు చెడ నువ్వు కూడా మాట్లాడుతుంటే అని అన్నిసార్లు నువ్వు అంటే ఏంటా నువ్వు? ఆయనకి ఆయన కుటుంబానికే తెలుసు, కానీ ఏ రోజు నోరెప్పలేదుగా. అది కొణిదల వారి కుటుంబం, అది ఆ తల్లి నేర్పించినటువంటి సంస్కారం. ఈ రోజుకి చిరంజీవి గారిని అన్నయ్య బతుకో, తమ్ముడిది అదే బతుకైంది, అన్నదే బతుకో ఆయన చెప్తే ఆయన నోరు విప్పితే ఎందుకు మాట్లాడరు? అది సంస్కారం కాదు. సినీ రంగం వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. సో ఈ రకంగా వాళ్ళన్న మాటలకు కాదు సార్. రోజా గారు 100 మాటలు మాట్లాడచ్చు మా డైమండ్ రాణి యొక్క, కానీ ఆవిడ చేసిన తప్పుల గురించి మాత్రమే మేము ఎత్తి చూపిస్తాం. వ్యక్తిగత విమర్శలు చెయ్యం, మాకు అనవసరం. ఆవిడ ఏ పొట్టి బట్టలు వేసుకుంటుందో, ఏ హోటల్కి వెళ్ళిందో, ఏం తాగిందో మాకెందుకు సార్? క్రీడా శాఖలో డబ్బులు ఎడిపోయినాయి చెప్పండి. వాళ్ళు చేశారు, వీళ్ళు మొగోళ్ళు, వీళ్ళు ఎవరు మొగోళ్ళు అయితే మాకెందుకు సార్? అన్నమన్నీ ఏంటి అనేసి మీరు అడుగుతారు. రోజా గారు ఎక్కడ ట్రిప్ లో ఉన్నారు అన్ని మీరే అడుగుతారు. కాదు, అక్కడ వైరల్ అవుతున్న ఫొటోస్ వైరల్ అవుతుంటే పాపం తిరగనివ్వండి సార్. మీకు ఎందుకు సార్ బాధ? ట్రిప్ లోకి వెళ్తే ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఎమ్మెల్యే కూడా కాదు కదా. ఎమ్మెల్యే అయినప్పుడే జబర్దస్త్ కిట్ లో పక్క నవ్వి నాగబాబు గారి తొడలు పగలగొట్టేది, అది జబర్దస్త్ కాబట్టి తప్పదు. అది అంత ఎమర్జెన్సీలో కూడా నగిరిలో వర్షం వచ్చి కుంభమేళ ముగిలిపోతే గొడిగెట్టుకొని డ్యాన్సులు వేసింది, వానా వెళ్ళు పోయా, పక్కింటోడి పెళ్ళం పోయా అన్నట్టుగా. సో ఈ రకంగా ఉన్నవాడు ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, పోతే పోనివ్వండి. ట్రిప్కి వెళ్ళిందని వైరల్ అయితే ఎందుకు వైరల్ అవ్వాలి? ఎవరికి నచ్చిన ప్లేస్కి ఆమె వెళ్ళారు. రోజా గారి మీద ఎందుకు పడేడుస్తారు? తిరగనివ్వండి, స్వేచ్ఛ. ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, ఆ స్వేచ్ఛ కాపాడాలి. మీరు మాట్లాడకూడదు, నేను ఖండిస్తాను. మీరే వైరల్ చేస్తారు ఆ ఫొటోస్ అంటే జనసేన వాళ్ళు అంటే మాకేమన్నా స్పెషల్ ఛానల్లో స్పెషల్ టీవీలో ఏమైనా ఉంటే మేము వైరల్ చేసి ఏదో యూట్యూబ్లో లేకపోతే మీరు ఏమైనా అరెస్టులు చేస్తారని భయపడి వెళ్ళిపోయారా? ఇవాళ కాకపోతే రేపు రాక తప్పిద్దా సార్? ఎంత బంగ్లా కట్టింది నగిరిలో, ఆ బంగ్లా ఎంత డబ్బుతో కట్టింది? జబర్దస్త్లో జీతం ఎంత వచ్చింది? ఎమ్మెల్యేలో జీతం ఎంత వచ్చింది? ఎన్ని వేల కోట్లు కార్లు కొనింది? దానికంతా లెక్క తీస్తారు కదా. ఆవిడకి ఒక్కొక్క వీక్ జబర్దస్త్కి 2.5 కోట్లు ఏమో పేమెంట్, బహుశా అవన్నీ లెక్క చూపించాలి కదా. 2.5 కోట్ల? మరి ఇప్పుడు అంత లెక్క చెప్తే కూడా ఆ ఇల్లు పూర్తి అవ్వదు సార్. అదొక పెద్ద నిలువెత్తు బంగ్లా. మేమంటే ఏదో రేకుల షెడ్లో పార్టీ ఆఫీస్లో ఉంటుంటారు, కానీ ఆవిడంతా వేరు సార్. ఇప్పుడు అన్ని లెక్క తీస్తారు. మేమేమి చేతికి మట్టి అంటించుకోకర్లా. ఈ ఏసీబీ వాళ్ళు, సిబిఐ సిఐడి వాళ్ళ రంగంలోకి దిగితే ఆస్తులకి, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి వచ్చిన రోజా బండారం. అంటే బండారు సత్యనారాయణ గారు కదా సార్, ఆవిడ బండారం గురించి. అంటే ఈ రకంగా బయటకు వస్తే మీరే వైరల్, మీకు మంచి న్యూస్ దొరికినట్టే. నగిరిలో రోజా ఆస్తులు సౌదాలు స్వాధీనపరుచుకుంటున్నారు. ఇవన్నీ ఇంకేమన్నా మొన్న ఎప్పుడో చెన్నైలో ఉన్నారట, అంతకుముందు బెంగళూరులో ఉన్నారట. ఇప్పుడు సౌదాలు అంటే స్వతహాగా చెన్నై సెలవుమణి గారు మొన్న మధ్య కూడా ఏదో టెంపుల్కి వెళ్తే పాపం పారిశుద్ధ కార్మికులు వస్తే పక్కకి నెట్టేసిందంట. మరి వాళ్ళు ఓట్లు అయితే కావాలి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం కూడా లేనటువంటి సంస్కారం అంటూ మాట్లాడుతున్నారు. ఎనీవే ఆవిడ వ్యక్తిగత విషయాలు, ఆవిడ ఇష్టమైతే నమస్కారం పెట్టుకుంటుంది, కష్టమైతే ఇంకో కారాలు అందించింది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చెన్నై కానీ ఎక్కడెక్కడ తిరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలను మార్చినట్టుగా బెంగళూరులో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్ ఒకటి, లేకపోతే అమరావతిలోకి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్లు, లేకపోతే ఇంకో చోట కడప పులివెందల. ఈ మధ్యకాలంలో చాలా పార్టీ కార్యాలయాలు కట్టారు చూడండి. అవి ఊరు బయట కడుతుంటే ఎవరు రాజుగారి కోట షూటింగ్కి సెట్టింగ్ వేసుకున్నారు అనుకున్నారట. అరే షూటింగ్ సెట్టింగ్ అదే మన జగనన్న కడుతున్న బంగ్లా అని ఇప్పుడు పోయి చూసి వస్తున్నారు. అన్ని రాజకోటల్లా కడుతున్నాడు సార్. అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనుకున్నాడా,
రాజారెడ్డి గారు మనవడు అనుకున్నాడా లేకపోతే రాజా విక్రమార్కుడికి వారసత్వం అనుకున్నాడో నాకైతే తెలియదు. కానీ రాజా జగన్ గారు మాత్రం కోటల్లోని పెట్టి ఆ కోటల్లోకి రాజుగారు లోపలికి వెళ్ళాలన్నట్టుగా చూస్తున్నారు. సో ఎనీవే, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశారు. కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో జరగవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఆధారాలు పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. అప్పటి వరకు చెన్నై ట్రిప్లో ఉంటారా, బీచ్లో ఉంటారా, రిసార్ట్లో ఉంటారా, విదేశాల్లో ఉంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, టైం అంటూ వస్తుంది. టైం. కొడాలి గారి పరిస్థితి? కొడాలి గారు ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, యాలక్క నాయుడు అని మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా మాట్లాడాడు. ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారేమో, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని గ్యాప్లో ఆయన కొట్టుకోడు అటెండ్ అవుతారు. ఆయన అయితే సన్న బియ్యం ఒకటి సార్, విజయవాడలో అతి ఖరీదైనటువంటి సన్న ఇసుక ఉంటుంది మన కృష్ణానది ఒడ్డున. అది లారీలు తెల్లవారుజాము 3:30 నుంచి బయలుదేరి వెళ్ళిపోతుందట గుడివాడ వైపుగా. అవి ఎన్ని వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, పైన గ్రీన్ మ్యాట్ కప్పితే వాటిని చెక్ చేయకూడదట. గ్రీన్ మ్యాట్ ఏంటో మాకు అర్థం కాలే. గ్రీన్ మ్యాట్ అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడట. ఇంకా ఇలా బులుగు మ్యాట్ కడితే మాకు